మేడం రమ్య గారు. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం యాక్చువల్‌గా మనం పెళ్ళిళ్ళ విషయానికి వచ్చేటప్పుడు ఒక నానుడి వింటాం. 100 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చెయ్యండి అని. ఈ రోజున ఒక్క అబద్ధం చెప్పినా కూడా ఆ పెళ్ళిళ్ళు నిలబడట్ల. చాలా పెళ్ళిళ్ళు కోర్టుల దగ్గరే ఎండ్ అవుతున్న సందర్భంలో కామన్ వీళ్ళు చేస్తున్న మిస్టేక్ ఏదైతే ఉందో బయట సొసైటీలో మేము రెగ్యులర్‌గా చూస్తామండి. ఫస్ట్ మ్యారేజ్ అయిపోయిన విషయం ఎవరికీ చెప్పకుండా డైవర్స్ వచ్చేసినా అది సీక్రెట్‌గా ఉంచేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఫ్రెష్ అన్నట్టుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం అనేది మనం కామన్‌గా చూస్తున్నాం. వీళ్ళిద్దరూ చేసిన పని కూడా అదే. అది కూడా డైవర్స్ రాకుండా, డైవర్స్ కేసు వేయకుండా వీళ్ళిద్దరూ ఆల్రెడీ విడిపోయి 5 ఇయర్స్ అయినా కూడా ఎవరి దారిన వాళ్ళు ఉంటే ఎటువంటి కేసులు ఏసుకోకుండా అలా సాగదీశారు. ఈయన డైవర్స్ కేసు వేయలేడు. ఎందుకంటే ఆవిడ మళ్ళీ 498 డీవీసీ, ఎంసీ అని కోర్టుల చుట్టూ తిప్పుతదేమో అన్న ఉద్దేశంతోటి ఇతను సైలెంట్ అయిపోయాడు. అలా 5 ఇయర్స్ అయిపోయినప్పుడు వీళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏమనిపిస్తదంటే వీళ్ళంతా ఏదో డైలీ లేబర్ పనికి వెళ్తున్న వ్యక్తులు. ఓకే. అమ్మాయి ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోయింది కదా! ఎక్కడో ఉండుంటది. డై కోర్టుకి వెళ్లి డైవర్స్ తీసుకోవాలన్నంత నాలెడ్జు ఉండదు. ఒకవేళ ఉన్నా ఆ ఖర్చులో లేకపోతే ఈ కేసులకో భయపడి ఎవరో దొరికిందని చెప్పి ఈ అమ్మాయిని ఫ్రెష్‌గా ఫస్ట్ మ్యారేజే అన్నట్టుగా పెళ్లి చేసేసారు, చేసుకున్నారు. ఉన్నంత వరకు వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరూ బాగున్న టైంలో 5 ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడో తిరుగుతూ వచ్చి ఒక అబ్బాయిని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. వెంటనే 6 మంత్స్‌లో ఆవిడకి క్లారిటీ వచ్చేసింది. ఇతనితో నేను ఉండలేను అని. ఏంట్రా బాబు మిస్టేక్ అంటే, ఫస్ట్ హస్బెండ్‌ని ఎందుకు వదిలేసావు తల్లి అంటే, ఆ అమ్మాయి చెప్తున్నది ఆ రాజేశ్వరి. అతను బాగా పని చేస్తాడండి పొద్దుటెళ్ళి సాయంత్రం దాకా. అది నాకు నచ్చలే. మరి ఈయన్నెందుకు వదిలేసావమ్మా అంటే, ఈయన బాగా పని చేస్తాడండి పొద్దుటెళ్ళి రాత్రొచ్చి. అంటే బాగా పనిచేసేవాళ్ళే ఈవిడకి అవసరం లేనప్పుడు ఎవరిని చేసుకుంటావు? పడి తినేవాడిని చేసుకుంటావా? నువ్వన్నా బయటికెళ్ళి సంపాదించు రావాలిగా. నెక్స్ట్ ఇంకెవరు దొరకలా మధ్యలో. ఈలోపు టైమ్ పాస్‌కి ఫస్ట్ హస్బెండ్ దొరికాడు. ఆయన వెంటనే దేవుడు అవతారం ఎత్తేసాడు నిన్ను కాపాడ్డానికి. ఉన్నప్పుడు ఏడవలేకపోయాడు. ఆ తర్వాత 5 ఇయర్స్‌లోను ఏ రోజు ట్రై చేయలే. నిన్ను మార్చుకోవడానికో, కౌన్సెలింగ్‌కో దేనికో దానికి. ఇంకొక అమ్మాయిని చేసుకొని ఆ పిల్లతో ఏదో హ్యాపీగా ఉంటున్న టైంలో నిన్ను ఉద్ధరించడానికి రెడీ అయిపోయిన వ్యక్తి ఎంతవరకు అంటే నాకు తెలిసి మీరిద్దరూ ఆల్రెడీ భార్యాభర్తలు ఒకప్పుడు ఫిజికల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి మేబీ అది కూడా కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. ఎందుకంటే మీకేం అడ్డు అదుపు లేదు ఉన్నంతలో. అప్పుడు కలిసినోళ్ళు ఇప్పుడు కలవడానికి ఏముంది? అనే ఉద్దేశంతో కూడా మేబీ అట్లా ఉండడం వల్ల నువ్వు మోసం చేసి, నువ్వు కోర్టులో కేసేసి, నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా నిన్ను ఆయన ఉద్ధరిస్తున్నాడు అంటే మీ ఇద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది. రీసెంట్‌గా కూడా. ఏమంటావు? లేదు మేడం. అబ్బా! ఆ అమ్మాయిని 4 పీకితే ఇద్దరు కలిపి ఒప్పుకుంటారు. లేదు అనగానే నువ్వు అనగానే మేము నమ్మేస్తాం ఇక్కడ. నిన్ను ఆల్రెడీ ఒక అమ్మాయి మోసం చేసింది. డైవర్స్ ఇవ్వడానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు సెకండ్ మ్యారేజ్. నువ్వు ఈ పిల్లని చీట్ చేసావు. ఆవిడతో నీకు రిలేషన్ లేదంటే ఎట్ట నమ్ముతాం మేము? చీట్ చేశానని చెప్పానా మేడం? అరే మేము చెప్తున్నాంగా నువ్వు చీట్ చేసావు నువ్వు చెప్పు. చీట్ చేయలేదు మేడం. నువ్వు చెప్పు. తనకు అక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి నేను తన తరపు నుంచి నువ్వు మాట్లాడుతున్నా. చేసింది అన్యాయం ఇక్కడ కాదా? నువ్వు చేసింది అన్యాయం కాదా? ఇంకా ఆ అమ్మాయి తరపున ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నా. నువ్వు చేసింది అన్యాయం కాదా? నానా ఇక్కడ డిస్కషన్ కాదు అయిపోయింది. నువ్వు డిస్కషన్లు పెట్టుకుంటూ కూర్చుంటే కాదు. నువ్వు ఇప్పుడు ఒప్పుకొని ఆ అమ్మాయికి ఏదైనా సారీ చెప్తే ఫర్దర్ గా మాట్లాడడానికి ఉంటది. నీ ఇష్టం వచ్చినట్టు నేను సేవ చేస్తున్నానండి, దేవుడు అవతారం ఎత్తుతున్నానండి అంటే నిన్ను నమ్ముకున్న అమ్మాయికి ఏడవలేకపోతున్నావు, ఆ అమ్మాయికి ఏడుస్తావు నువ్వు చీట్ చేసిన అమ్మాయికి. మేడం నా భార్య కాలు కూడా పట్టుకుంటాను నేను. నాకు అసలు నా కాలు అరే అసలు ఆ అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం కాదమ్మా. అమ్మాయితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు? చెప్తున్నా కదా మేడం, తనకు అక్కడ అన్యాయం జరుగుతుందని అన్నం జరిగితే రీజనే బాగాలేదమ్మా. కావాలంటే ఆమెకు నచ్చకపోతే వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడే రైట్స్ నీకు లేవు అసలు. ఏ వింటున్నావని ఊరుకుంటున్నావా? వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, పక్కన హస్బెండ్ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇక్కడ. అందరికి చెప్పలేదు, తను నాతో చెప్పుకుందని నీకే చెప్పేసి నేను చెప్పవలసిన మాట్లాడుతున్నా. పనేంటి? నువ్వు మా ఆయన చెప్పవలసిన పనేంట? నన్ను మాట్లాడినివ్వండి. ఇందా నుంచి అయ్యే ఈ 3 మాటలే మాట్లాడుతున్నారు. ఆగండి. ఆల్రెడీ అయిపోయిందమ్మా. ఇందా నుంచి అదే మాట్లాడుతున్నావు, ఆయన అదే మాట్లాడుతున్నాడు. ఇంతే ఈ 4 డైలాగులు వేసుకుని కూర్చున్నారు. అర్థమవుతుందా నీకు? నువ్వు ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని నిన్ను చీట్ చేసిన అమ్మాయికి నువ్వు మళ్ళీ హెల్ప్ చేయడం ఏంటి? నిన్ను నమ్ముకున్న అమ్మాయిని వదిలేసి అని అడుగుతున్నావు. తప్పే మేడం అనవేంటి అసలు నీ నోటమ్మట? మేడం నాది తప్పే మేడం, తప్పని కాదని. మళ్ళీ ఆవిడకి ఏం జరుగుతుంది నీకెందుకు? నీకెందుకు? తను చేసిన తప్పని నేను తప్పు చేస్తే బాగోదు కదా అరే మేడం. తనకు నీకెందుకయ్యా? నా తరపు నుంచి ఏదైనా ఒక హెల్ప్ నీకోసం చేయాలి. ఏడుస్తున్నాను. ఒకవేళ నేను చెప్పడం వల్ల మాట్లాడుతుంటే తను వాళ్ళిద్దరు మాట్లాడతారు. మాట్లాడొద్దు. సాయి ఇంకా అయిపో. మాట్లాడొద్దు నాకు ఏమి ఇప్పుడు ఎపిసోడ్ అంతా అయినాక ఇప్పుడు మాట్లాడుతున్నావు.
నీ గురించి ఏడుస్తున్న అమ్మాయికి హెల్ప్ చేయవు కానీ ఇప్పుడు వచ్చి ఆర్గ్యూ చేస్తావేంటి? సరే. నిన్ను మోసం చేసిన అమ్మాయి గురించి నీకు తెలియట్లా? ఆ అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం ఆ అమ్మాయి ఆడకూడదని చెప్తావేంటి మాతో? నువ్వు సారీ అన్నట్లని చెప్పి మళ్ళీ రేపు పొద్దుట మళ్ళీ కావాలని నువ్వే కావాలంటే వెళ్ళిపోతావా ఏంటి? నాన్న ఉండండి, మమ్మల్ని ఒక్క మాట్లాడండి. నిమిషం మేడం మమ్మల్ని మాట్లాడుతున్నారు. మాట్లాడండి. ఏమ్మా మీకు ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా? లేదు మేడం. మీరు చెప్తుంటే మేము నమ్మాలి. మీ ఆయనతో ఫిజికల్ రిలేషన్ ఉందా? ఉంది. ఉంది. వదిలేస్తావా అతన్ని, కిరణ్ని? లేదు. ఎందుకు వదలవు? ఇప్పుడు దాకా వదిలేస్తానంటున్నావు కదా, ఒక్క నిమిషంలో మారిపోతారా? అట్లెట్లా మారుతారు మీరు? ఫస్ట్ భర్త వాల్యూ నీకు తెలియదు, ఇప్పుడు రెండో భర్త వచ్చినాక ఆయన వాల్యూ నీకు తెలియదు, మళ్ళీ ఫస్ట్ భర్త దగ్గరికి వెళ్తున్నావు. మీరిద్దరూ ఒక కూడబలుపుకొని ఆవిడకి అన్యాయం జరగకూడదని ఆయన నమ్ముకున్నవాడిని ఆవిడ పక్కన పెడుతున్నాడు అతను. కిరణ్, నీకు అమ్మాయి అవసరమా? అవసరమే మేడం, నేను సిన్సియర్గా చేశాను మేడం. నీకు అవసరమా ఆ పిల్ల? ఆ పిల్ల 2 రోజులకు ఒకరితో వెళ్ళిపోద్ది. మనిషి వాల్యూ తెలియదు, మనిషి ఉన్నప్పుడు మనిషి వాల్యూ తెలీదు. నువ్వు వెళ్ళిపోయినాక ఇంకొకరిని పట్టుకుని అప్పుడు నీ దగ్గరికి వస్తుంది. అలాంటి అమ్మాయి కోసం నువ్వు ఏడుస్తావేంటి? అంటే చాలా సిన్సియర్గా ఏం సిన్సియర్ లవ్? ఫస్ట్ భర్త వచ్చేసి నీకు వార్నింగ్లు ఇస్తున్నాడు, నువ్వు సరిగ్గా చూడట్లేదు అంటున్నాడు. ఆయన సపోర్ట్ తీసుకుంటుందో పక్కన. అయినా నాకు నా పిల్లమే కావాలి మేడం. చాండాలంగా ఉంది. ఏడవండి, బయట పోయి పట్టుకొని వెళ్ళు. ఇంక మాట్లాడుకునేది ఏముంది ఇందులో? తిరిగిపోతూ అవన్నీ చేసే అమ్మాయి నీకు కావాలి. ఇంకేమనంటే ఆవిడతోనే ఉంటాను. ఆవిడ డైవర్స్ తీసుకుంది. డైవర్స్ నిన్న మొన్న తీసుకుంది. నీ పెళ్లి లీగల్గా వ్యాలిడ్ కాదు. డైవర్స్ రాకుండా పెళ్లిళ్ళు చేసుకున్న ఏ మ్యారేజ్లు కూడా లీగల్గా వ్యాలిడ్ కాదండి. అతను ఆల్రెడీ ఇప్పుడు అది నల్ అండ్ వాయిడ్ డైవర్స్ కేసు అని చెప్పి ఫైల్ చేసి కూడా అతను ఆ అమ్మాయిని ఈజీగా వదిలించుకోవచ్చు. ఇన్ కేసు అతను వదిలించుకున్నాడంటే ఈవిడ ఎక్కడికి వెళ్తుంది? వెంటనే మళ్ళీ ఈయనకి కాల్ చేస్తుంది. ఈవిడే సీరియస్గా తలుచుకుంటే అతను అసలు వీళ్ళ ముగ్గురుతోలు తీయడానికి అమ్మాయికి వాళ్ళిద్దరికి పర్ఫెక్ట్గా కేసులు ఫైల్ చేయడానికి నీకు ఆప్షన్ ఉంది. సరే, నువ్వు భర్త కావాలనుకుంటున్నావు, అతను ఉన్నంతలో నీకు ఇంపార్టెన్సీ ఇస్తున్నాడు. నువ్వు ఆ అమ్మాయిని వదిలేస్తావా వదలవా? చెప్పు. వదిలేస్తాను మేడం. మళ్ళీ రేపు పొద్దుట మెసేజ్లు పెట్టి కావాలి నువ్వే కావాలి తను ఎక్కడున్నా బాగుండాలి. ఈ మాట అనొద్దు. కావాల్సిన బాట నీకంటే సరే, సరే, నేను కావాలి కావాలి చెప్పు. నువ్వే రెండే కావాలి, పాయింట్లు. నువ్వే కావాలి. రేపు పొద్దుట మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి లేదు, పోను, అది బాధపడుతుంది, పోను, పోను, అలా ఆయన కొడుతుంది, నాకు అదే కావాలి అంటే ఇప్పుడు వెళ్ళిపో. పోను, నువ్వు పోను. నాకు వద్దు. సరే, నా నా తిప్పలే. బంగారం నిన్ను వదిలేసి ఎందుకు పోతా? నేను పోను. మరి ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి సుఖంగా ఉండాలని అనొద్దు. నీకు అసలు అర్హత లేదు, అనొద్దు. సరే మేడం. ఏమా నీకు నమ్మకం కలిగిందిగా? ఏమో మేడం, మీరు ఏం చెప్తే మీకు నమ్మకం అంటే నాకు ఓకే మేడం. ఏమా ఆవిడ ఫోన్ చేస్తుంది, మాట్లాడుతుంది కాబట్టి ఈయన ఆల్రెడీ ఇట్లా మాట్లాడాడు. మేము ఇచ్చిన వార్నింగ్కి లైన్లో ఉంటాడు. నీకు నమ్మకం ఉంటే కలిసి ఉండు, లేకపోతే లీగల్గా ప్రొసీడ్ అయిపో తర్వాత. ఎందుకంటే ఆ అమ్మాయి మీ లైఫ్లో రావడానికి లేదు. నాకు నమ్మకమే మేడం. ఆ పిల్లకి సారీ చెప్పు, బయలుదేరు. బాగా చూసుకుంటానని నమ్మకం కలిగి. సారీనే, నేను బాగా చూసుకుంటాను. ఆ అమ్మాయి సంగతి ఏంటి? ఆ అమ్మాయి సంగతి నాకు అవసరం. సూపర్. ఇది నువ్వు చేయాల్సిన పని. ఇది మేము అడుగుతున్నది. ఇంకా ఆయన లైఫ్లోకి వెళ్ళొద్దు. మీరు ఇద్దరు వెళ్ళిపోండి. ఓకేనా? Thank you. థాంక్స్ మేడం. చాలా హ్యాపీగా ఉండండి. రైట్. కిరణ్, నీ గురించే నేను ఆలోచిస్తున్నాను ఇక్కడ. ఆ అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నువ్వు చాలా రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు, చాలా రాంగ్ డెసిషన్. ఎందుకంటే ఆ అమ్మాయి కరెక్ట్ కాదు. అలాంటి అమ్మాయిలతోటి సమాజానికి చాలా ప్రాబ్లం ఉంది. నువ్వేదో ఉద్ధరించేస్తాను అనుకుంటే ఆవిడ నీ దగ్గర ఉండనే ఉండదు. ఎందుకంటే ఆ అమ్మాయికి చేతిలో ఉన్నప్పుడు వస్తువు వాల్యూ తెలియదు, మనిషి వాల్యూ తెలియదు. మనుషులు వెళ్ళిపోయినాకే వాళ్ళ వాల్యూ తెలుస్తుంది. నువ్వు కూడా వెళ్ళిపోతే నీ వాల్యూ తెలుస్తుంది. మరి అట్లా ఏమైనా ట్రై చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఆవిడనేదో మార్చుకుందాం అనుకోవడం జరిగే పనే కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి చేసుకున్న మ్యారేజ్ లీగల్గా వ్యాలిడ్ కాదు. మీరు కావాలి అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ఆవిడ డైవర్స్ వచ్చినాయి కాబట్టి రిజిస్ట్రేషన్ మ్యారేజ్ మళ్ళీ చేసుకుంటేనే రేపొద్దుట నువ్వు ఆవిడ మీద కేసులు వేయడానికన్నా ఆవిడ నీ మీద కేసులు వేయడానికన్నా మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి హక్కులు వస్తాయి. ఆ పిల్లని మార్చుకుంటానన్న ధీమా నీకుందా? జరిగే పనే కాదు, రాసిస్తా. నెక్స్ట్ తర్వాత ఎపిసోడ్కి మీరిద్దరే వస్తారు. మేడం ఈ అమ్మాయి మారలేదండి, ఇప్పుడు ఏమన్నా పట్టుకుంది కొత్తగా అని. ఎవరి జీవితం నాశనం అయింది. ఇంకొకసారి నువ్వు ఆ పిల్లని లీగల్గా మ్యారేజ్ చేసుకుంటే నీ మీద సర్వ హక్కులు వస్తాయి. నువ్వు ప్రెజెంట్ ఫ్రీ బర్డ్. నువ్వు అనుకుంటున్నావు నేను భర్తనండి అని. వితౌట్ డైవర్స్ నువ్వు చేసుకున్నది లీగల్గా వ్యాలిడ్ కాదు. నువ్వు ఇప్పుడు ఫ్రీ బర్డ్వి. హ్యాపీగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా నీ మీద ఏ కేసులు వేయడానికి రైట్స్లో అంత ఫ్రీ రెక్కలు నీకున్నప్పుడు ఆ జైల్లోకి నువ్వు వెళ్తావా అని నేను అడుగుతున్నా. మేడం ఇప్పటికైనా ఇంత జరిగింది కాబట్టి మారుతుందని యాక్సెప్ట్ చేస్తున్నా మేడం. మారుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. మారకపోతే లీగల్గా మీరు ఏం చెప్తే అది ప్రొసీడ్ అవుతాం మేడం. ఒక 1 month టైం ఇచ్చి చూడు. ఈ 1 monthలో అబ్బాయితో మాట్లాడకుండా, అబ్బాయితో కాదు ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటే మీరు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. అప్పుడు కూడా మిమ్మల్ని లీగల్గా పెళ్లి చేసుకోమన్నావు. మీరు ఒక 1 year వెయిట్ చేయి. మారిద్దా లేదా చూస్తా ఉండు. ఎప్పుడైతే మారలేదో సర్దుకో, వెళ్ళిపో. నీ మీద ఎటువంటి రైట్స్ లేవు అమ్మాయికి. ఊరికే సహజీవనంలో ఉంటే ఓ డీవీసీకి మెయింటెనెన్స్ చేస్తుంది. అంత ఓపిక కూడా అమ్మాయికి లేదు. ఎందుకంటే 5 years వరకు డైవర్సే వేయని అమ్మాయి ఎవడి మీద కేసులు అయితే వేయదు. అనవసరంగా నువ్వు పెళ్లి చేసుకుని ఇరుక్కో మాకు.
చూడు ఒక 1 ఇయర్ చూడు ఆవిడ ఎట్లా ఉంది ఏంటి, ఈ లోపు ప్రెగ్నెన్సీలు గట్రాలు కూడా తీసుకురా మాకు, ఎందుకంటే ఇంకా ఇరుక్కుంటావు. లీగల్ ప్రాసెస్లో అది చాలా ఇంపార్టెంట్. లేదు అనుకుంటే శుభ్రంగా సర్దుకో వెళ్ళిపో. ఇక ఆవిడ మళ్ళీ ఇంకొకరిని పెళ్లి చేసుకొని నీకు దగ్గరికి వెతుక్కుంటూ వస్తుంది. దయచేసి అప్పుడు మాట్లాడుకో, ఎందుకంటే ఆవిడకి 3వ పెళ్ళి అయిందంటే తర్వాత టార్గెట్ నువ్వే. అప్పుడు ఫోన్ చేస్తే ఈయనలాగా పెచ్చెక్కిపోయి ఆవిడ సుఖంగా ఉండాలి అనమాకు. అర్థమైందా? అర్థమైంది మేడం. సరే నాన్న, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అఖిలకి సాయికి చక్కగా బుద్ధొచ్చేలా చెప్పి వాళ్ళని చక్కగా పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.